పంట నష్ట శాతాన్ని పరిశీలించడానికి కేంద్ర కరువు బృందం అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం మన్నీల, రాప్తాడు గ్రామాలలో పర్యటించి పంటల నష్ట శాతాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ అన్ని రకాల పంటలను పెట్టి రైతులు చాలా నష్టపోయారని, వారందరినీ కూడా ఆదుకోవాలని ఆమె కేంద్ర కరువు బృందాన్ని కోరింది. జిల్లా కలెక్టరు మరియు వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు తదితరులు ఆ కేంద్ర కరువు బృందంతో చర్చించి అన్ని రకాల ఆదుకోవాలని వారు కోరారు. July. This is July. This is also July. This is the farmers told to wait for another week for rains. So again, the timeliness of the rain is also important. So this is in July. This is August, 21st August. Up to 10th August there is no. Yeah. అందరికీ నమస్కారాలు. ఈరోజు అనంతపురం జిల్లాలో 7 మండలాలు డ్రాఫ్ట్ మండల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 10 చెట్లు కలిపితే ఒక చెట్టు అయ్యేంత పెరుగుతాయి సార్. మొత్తం 4.36 ఎకరాలు కూడా ఇదే సార్. ఎప్పుడు నాటింది? జూన్ 25, 26 తారీఖు అప్పుడు అంతకుముందు వర్షం వచ్చింది, బాగా వచ్చింది కదా సార్, బాగా జరిగింది సార్. తర్వాత నెలన్నర పాటు వర్షం బోర్వెల్ వేసుకోలేదా? పడలేదు. ఎన్ని అడుగులు దాకా వడ్డీ కట్టి అప్పుడు తీర్చడం పరిస్థితి అయితే లేదు. We have sent a proposal. It has not. Normally got the from NDRF they put up today. NDRF 10 days. NDRF 10 as per the NDRF now 9. జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ శ్రీమతి ఉమామేశ్వరమ్మ గారిని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. చేసిన మన ఇంటర్ మినిస్ట్రీ మన జిల్లాలో చూసుకుంటే సార్ మనకి టోటల్గా మన జియోగ్రఫికల్ ఏరియా చూసుకుంటే 10,204.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా మన జిల్లాలో చూసుకుంటేనండి టోటల్ మండలాలు 32, అదేవిధంగా నెక్స్ట్ రెవెన్యూ విలేజెస్ 503 అండి. దీంట్లో కూడా ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ రెయిన్ఫాల్ మనకి ఈ సంవత్సరంలో ఖరీఫ్లో 2024లో చూసుకుంటే కనుక మనకి దాంట్లో కూడా పారామీటర్లో కూడా అవి ట్రిగ్గర్ అవ్వడం జరిగింది మేడం. రెయిన్ఫాల్ డెఫిసిట్ రెయిన్ఫాల్ పారామీటర్ ది బోత్ 7 మండల్స్ 2 మండల్స్. జిల్లా కలెక్టర్ గారికి నా పేరు మల్లికార్జున, కందుకూరు విలేజ్ అన్నది. అనంతపురం జిల్లాలో వరుసగానే ఇట్లాంటి కరువులు వస్తున్నాయి సార్. లాస్ట్ టైం కూడా కరువు వచ్చింది. ఇదే సెంట్రల్ టీము మన ఇక్కడ వచ్చి చూసిపోయారు సార్. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము పంటలను కూడా నష్టపోతాం, లేకపోతూ ఉన్నారు. ప్రధానంగా మాకు గ్రౌండ్ వాటర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో పూర్తిగా నీటి వనరులు ఎక్కడ కూడా లేవు సార్. ఒకటి మాకు హెచ్ఎన్సీ నుంచి ఒక వాటర్ వస్తుంది. ఆ వాటర్ మన అనంతపురం పైభాగం పోతుంది సార్. ఈ ప్రాంతానికి వచ్చేసి మాకు హెచ్ఎన్ఎస్ ద్వారా వాటర్ వస్తుంది. ఈ హెచ్ఎన్ఎస్ వాటర్ కూడా ఈరోజు మొత్తం లైనింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఆ నీళ్ళ వల్ల కొంత గ్రౌండ్ వాటర్ పెరిగి మేము అక్కడక్కడ భూగర్భ జలాలు బోర్ బావుల కింద కొంత పంటలు పండేవి సార్. ఇప్పుడు అవి కూడా మొత్తం అంతా కూడా గ్రౌండ్ మొత్తం కాంక్రీట్ వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మాకు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తాయి. అసలే కరువు ఉంది కాబట్టి ఇంకా గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేయడానికి చేయాలి సార్. ఈ జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఆల్రెడీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అనౌన్స్ చేశారు. ఆ వర్క్
జరుగుతుంది. Hence why the farmers are more sowing the same K6 varieties. It's already over. So what action have you taken to mitigate that one? How much expenditure was made? So this is what ముందు 2047 పెట్టినప్పుడు చెప్పాము. దానికి అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. 11 టీఎంసీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా సార్ మన విజయవాడలో మాట్లాడడం మా జిల్లా రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు కాలం పక్కనే సార్ మనకి నీళ్ళు వస్తున్నాయి. పక్కన మా కందుకూరు కానీ ఇట్లా చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు సార్. నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగితే పళ్ళతో బాగా పండించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రూట్ కేర్ సంబంధించి చేస్తున్నారు. కానీ ఆ స్కీమ్స్ మధ్య నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. ట్రైనింగ్ రైతులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఆ క్యాబినెట్ లో ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అనౌన్స్ చేశారు. ఆ వర్క్ జరుగుతుంది. Hence why the farmers are more sowing the same K6 varieties. It's already over. So what action have you taken to mitigate that one? How much expenditure was made? So this is what ముందు 2047 పెట్టినప్పుడు చెప్పాము. దానికి అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. 11 టీఎంసీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా సార్ మన విజయవాడలో మాట్లాడడం మా జిల్లా రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు కాలం పక్కనే సార్ మనకి నీళ్ళు వస్తున్నాయి. పక్కన మా కందుకూరు కానీ ఇట్లా చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు సార్. నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగితే పళ్ళతో బాగా పండించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రూట్ కేర్ సంబంధించి చేస్తున్నారు. కానీ ఆ స్కీమ్స్ మధ్య నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. ట్రైనింగ్ రైతులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు బడ్జెట్ లేక ఇవ్వనటువంటి పరిస్థితి సార్. అట్లాంటి స్పెషల్ ప్యాకేజ్ రావడం వల్ల ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగం ఉంటుంది సార్. ఇచ్చే రిపోర్ట్ ప్రకారం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తారు. ఓకేనా, అదే స్పెషల్ కాదు కనుక సార్ ఏమనుకుంటున్నారంటే లాంగ్ టర్మ్కి ఉపయోగం పడేది ప్రాసెసింగ్ యూనిట్ కానీ అలాగే ఇరిగేషన్ పథకాలని సంపూర్ణ చేయడానికి ఆర్థిక సహాయం అది రిపోర్ట్లో సార్ మేడం పెడతారని చెప్పారు. ఓకేనా, చీనీ ఉంది సార్. చీనీ మన జిల్లాలో 1 ఎకరాల వరకు ఉంది. అది ధర లేనప్పుడు మార్కెట్ నుంచి వదిలిపెడుతున్నారు. చీనీతో పాటు టమోటో ఇట్లా చీనీ పక్కన నల్గొండ జిల్లాలో అంతకుముందు కోల్డ్ స్టోరేజ్ మండలం కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ సెంటర్ మీరు పెడితే మార్కెట్ లో విలువ కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు పుష్ చేయొచ్చు ప్రోడక్ట్. ఓకే, గుడ్. లాస్ట్ పర్సన్ ఎవరైనా ఒక్కళ్ళు చక్కగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కేంద్ర బృందం నుంచి వచ్చినటువంటి ఇద్దరు సభ్యులు, జిల్లాధికారులు, మీడియా మిత్రులు, రైతు సంఘాలు, స్థానిక గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీకు తెలుసు ఖరీఫ్ 24-25 మనకు జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ దాకా జరిగినటువంటి సమిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే వాళ్ళు మెమరాండంని కేంద్ర ప్రభుత్వం పంపించి బృందం ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనలో ఉంది. సత్యసాయి జిల్లా పర్యటన చేసుకుని ఈరోజు అనంతపురంకి రావడం జరిగింది. ఇందులో వివిధ రిపోర్ట్స్ని వాళ్ళు చూడటం జరిగింది. అలాగే ప్రతి మండల్ వారీగా అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, తర్వాత గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడంతో పాటు రైతు సంఘాలు, రైతులతో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం. 7 మండలాలని మనము సివియర్ మరియు మోడరేట్ డ్రాట్ అని డిక్లేర్ చేస్తే మిగతా మండలాలు కూడా డ్రాట్ డిక్లేర్ చేయాలనేది కోరిక అందరికీ ఉన్నది. అయితే ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇది ముందుకు వెళ్తారు. సో రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఒక ప్రసక్తి ఉండేటట్టు ఏమి గ్రౌండ్ ట్రూతింగ్ అంటే క్షేత్రస్థాయి పర్యటన చేసి రిపోర్ట్ తెప్పించి ఏమైనా యాడ్ చేయొచ్చా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద నంబర్ ఆఫ్ డేస్ పర్ హౌస్ హోల్డ్ కూడా పెంచే కార్యక్రమం, మనం ఖర్చు చేసినటువంటి రూరల్ వాటర్ సప్లై మరియు అనిమల్ హస్బెండరీ ఫాడర్ అవి కూడా మొత్తం ఆర్థిక నివేదికని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రైతుల నివేదికను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇవంతే కాకుండా లాంగ్ టర్మ్ మెజర్స్ అంటే ఫార్మ్ పాయింట్స్ కావచ్చు, ట్రెంచెస్ కావచ్చు, వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ అని ఏమంటాం దాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ప్రాసెసింగ్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజ్ మరియు పెద్ద ప్రాజెక్ట్ జల వనరుల్ని పెంచేది జిల్లాకి బాగుపడేదానికి స్పెషల్ అసిస్టెన్స్ కూడా రిపోర్ట్లో రాస్తారని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. On behalf of district administration, sir, I would like to thank you and madam for coming all the way from New Delhi. Madam and sir for coming all the way from Anantapur, from New Delhi and Hyderabad to Anantapur. ఖచ్చితంగా మీ ప్రజల యొక్క రైతుల యొక్క అన్ని రిప్రజెంటేషన్ కావచ్చు, మీడియా మిత్రులు కూడా హైలైట్ చేసినటువంటి ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది.
and we are hopeful that good assistance and report will come from Government of India to our district. Thank you everyone and have a good day. రోజు దేనికి సార్ డ్రై స్పెల్ దాంట్లో కూడా పారామీటర్లో కూడా అవి ట్రిగ్గర్ అవ్వడం జరిగింది మేడం. రెయిన్ఫాల్ డెఫిసిట్ రిగార్డింగ్ rainfall parameter, the both 7 mandals, 2 mandals. This is July. This is July. This is also July. This is the farmers told to wait for another week for rains. So again, the timeliness of the rain is also important. So, this is in July. This is August, 21st August. Up to 10th August, there is light. ఈ 10 చెట్లు కలిపితే ఒక చెట్టు అయ్యేంత పెరుగుతాయి సార్ వర్షం వచ్చినట్టు. మొత్తం 4.36 ఎకరాలు కూడా ఇదే సార్. ఎప్పుడు నాటింది జూన్ సార్ జూన్ 25, 26 తారీఖు సార్ జూన్ 27. అప్పుడు అంతకుముందు వర్షం వచ్చింది, బాగా వచ్చింది కదా సార్, బాగా పెరిగింది సార్. తర్వాత నెలన్నర పాటు వర్షం చెనక్కాయ విక్కుందామనే తలకే ఏర్పూర్ కొట్టేసింటుంది చాలా వరకు సార్. నిన్న కూడా నేను పొలాల్లోకి వెళ్ళినాం. చెనై చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి, పైన కింద చెనక్కాయ విక్తేనేమో ఏరంతా కులిపోయింది. ఆ రకంగా రైతులందరూ కూడా బాగా నష్టపోతున్నారు. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ టీం కూడా రైతులను అనంతపురం జిల్లా కానీ సత్సాయి జిల్లా రెండు కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇంకా శనగ కూడా ఉంది, నల్లరేగడిలో శనగ వేశారు. వర్షాల వల్ల అది కూడా పులుపు అనేది కూడా తగ్గిపోయి చాలా వరకు శనగ వేసిన వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు శనగ పెట్టిన రైతన్నలు కూడా ఉన్నారు. పత్తి కూడా ఒక రకంగా పత్తి కూడా వర్షాల వల్ల కూడా నష్టపోయినాం. పచ్చిమిర్చి కానీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్, పచ్చిమిర్చి కానీ టమోటా పంట పండిస్తాం. రైతులు పంట పండించినప్పుడు మాత్రం రేట్లు ఉండవు. రైతుకు పంట లేనప్పుడు మాత్రం 70 రూపాయలు 80 రూపాయలు కేజీ పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు టమాటాలు చూస్తే ఎక్కడ చూసినా రోడ్ల మీద పారేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి కూడా ఆలోచన చేసి సపరేట్ గా స్పెషల్ గా మన అనంతపురం జిల్లాను కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి కూడా ఏమైనా చేయాలని ప్రత్యేకంగా సెంట్రల్ టీంను కూడా నేను అడుగుతున్నా. దాంతో పాటు ఇందాక జాఫరన్ అడిగినట్లు పిఐబిఆర్ నీళ్ళు వస్తున్నాయి సార్. కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా సార్ నేను కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ నియోజకవర్గంలో. నీళ్ళు వస్తున్నాయని ఆనందం ఉంది కానీ చెరువులకి ఏ రోజు కూడా పూర్తి చెరువు ఏ చెరువు అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాత్రికేయులకి ఇక్కడ వచ్చేసిన ముఖ్యంగా మన రాప్తాడు మండలానికి విలేజ్ సంబంధించిన రైతు సోదరి అందరికీ కూడా పేరు పేరున 75% you will get. ఓకే, అది ఎనీవేస్ అది మాట్లాడదాము. మన హార్టికల్చర్ హబ్ నుంచి హార్టికల్చర్ ఇంజిన్ గా అనంతపురం జిల్లాని మార్చాలని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా సీఎం గారు నాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము we will definitely take care of that. So coming to drip irrigation, we will expand that area. టొమాటో మీకు చెప్పినట్టు అది ఇష్యూ ఉంది. ఇప్పుడు వేరే జిల్లాలో అమ్మకాలు చేయగలుగుతామో నేను మాట్లాడతాను ఏడీ మార్కెటింగ్ తో, తర్వాత విజయవాడలో కూడా మాట్లాడి దట్ ఈస్ హౌ వి విల్ డూ. లాంగ్ టర్మ్ లో టొమాటో ప్రాసెసింగ్ సెంటర్స్ మాత్రమే కాదు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఈ నెక్స్ట్ సంక్రాంతి తర్వాత ఒక సమావేశం కూడా పెట్టాము. విజయవాడ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు, బయ్యర్ సెల్లర్స్ మీట్ అని. ఖచ్చితంగా జిల్లాలో రైతులకి
ఉద్యాన పంట కావచ్చు దాంట్లో మేలు చేయడానికి ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. అయితే మీరేమంటున్నారు, జల వనరులే మనకు తక్కువ ఉన్నాయనేది, దాన్ని మీకు తెలుసు కనుక మానవ ప్రయత్నం ఏం చేయొచ్చు, అందుకే అడిగాను సరికి ఎన్ఆర్జిఎస్ వి నీడ్ మోర్. 100 రోజులు ఉంటుంది, 150 రోజులు, 200 రోజులు. అవి కూడా మనం ఏం చేస్తున్నాము, అమృత్ సరోవర్ కానీ ఫామ్ గారు వివిధ శాఖ సెక్రటరీలు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు సమావేశం అవుతారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి వాళ్ళు నివేదిక ఇచ్చి కొన్ని రోజుల్లోనే మాకు కావాల్సినటువంటి నష్టపరిహారం వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 5-6 డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, రూరల్ వాటర్ సప్లై, అర్బన్ వాటర్ సప్లై మరియు ఉపాధి హామీ పథకం అన్ని కలిపి 112 కోట్లు నష్టపరిహారం అడిగాము. అంతేకాకుండా ఇవి రాబోయే సంవత్సరంలో రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది ఆయన అడగడంతో ప్రాసెసింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ మరియు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఆర్థిక సహాయం కూడా ఏమైనా ఇవ్వచ్చా అనేది కూడా ఆయన నివేదికలో పెడతాను అని చెప్పడం ఇంకా చాలా సంతోషకరంగా ఉంది. అంటే